రాష్ట్రంలో జనవరి నుంచి వ్యర్థమనేది ఎక్కడా కనిపించకూడదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. స్వచ్ఛ భారత్ కోసం ఏ జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ చేపట్టినా అది రాష్ట్రమంతా వర్తింపజేయాలని సూచించారు. రెండో రోజు కలెక్టర్ల సదస్సులో స్వచ్ఛాంధ్ర, అటవీ, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. గిరిజన, వెనుకబడిన ప్రాంతాల్లో వెదురుతో చేసే ఉత్పత్తుల కోసం ఓ కార్యక్రమాన్ని రూపొందించాలని కోరారు. చేతి వృత్తులు, కుల వృత్తులు దెబ్బతినకుండా కాపాడాలన్నారు. ఎన్నిసార్లు చెబుతున్నా రెవెన్యూ శాఖ సంతృప్తి స్థాయిలో సేవలు అందించడం లేదని సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్టర్లు చూసే దస్త్రాల క్వాలిటీ ఎంత ఉందో కూడా తనిఖీ చేస్తామన్నారు. 2 నెలల్లో 100% ఫైళ్లు ఆన్లైన్లో ఉండాల్సిందేనని చంద్రబాబు స్పష్టం చేశారు. మ్యానిపులేషన్ లేకుండా ఫోరెన్సిక్ ఆడిటింగ్ లాంటివి కూడా తెస్తామన్నారు. నెక్స్ట్ జెన్ టెక్నాలజీ వైపు మనం ముందడుగు వేయాలని ఈ సందర్భంగా కలెక్టర్లకు చంద్రబాబు సూచించారు. ఏపీ సచివాలయంలో రెండో రోజు జరిగిన కలెక్టర్ల సమావేశంలో క్వాంటమ్ వ్యాలీ నమూనాను ప్రదర్శించారు. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ నిర్మాణంపై చర్చించారు. హైదరాబాద్ లో హైటెక్ సిటీ ఉంటే అమరావతిలో క్వాంటమ్ సిటీ ఉంటుందన్నారు. ఏక్యూసీసీ బిల్డింగ్ నిర్మాణం పూర్తయితే 80,000 మంది సాఫ్ట్వేర్ నిపుణులు పనిచేసేందుకు వీలుంటుందని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తామంటున్న జగన్ వైఖరిని మంత్రి ఆనం తప్పుబట్టారు. జగన్ సహా 11 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల ప్రజల సమస్యలు వారికి పట్టవా అని ప్రశ్నించారు. జగన్ సహా 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చినా రాకపోయినా పర్వాలేదన్నారు. అక్కడి ప్రజల బాగోగులను ఏపీ సీఎం చంద్రబాబు చూసుకుంటారని, వారికి సంక్షేమం పథకాలు ఆగవని మంత్రి ఆనం స్పష్టం చేశారు. విజయవాడ ఉత్సవాలను చెడగొట్టేందుకే పేర్ని నాని సహా వైసీపీ నేతలు విషం చిమ్ముతున్నారని టీడీపీ నేత బుద్ధ వెంకన్న మండిపడ్డారు. వెల్లంపల్లి సీను 3 సింహాలు ఎక్కడ ఉన్నాయో చెప్పాలని బుద్ధ వెంకన్న డిమాండ్ చేశారు. పేర్ని నాని తన భార్య పేరు మీద బియ్యం నొక్కేశారని బుద్ధ వెంకన్న మండిపడ్డారు. పేర్ని నాని రాజకీయాలను అడ్డం పెట్టుకుని దోచుకున్నారని, ఆ విషయం గురించి ఆయన ఎందుకు మాట్లాడడం లేదని బుద్ధ వెంకన్న ప్రశ్నించారు. వైబ్రెంట్ సొసైటీ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో 11 రోజుల పాటు విజయవాడ ఫెస్టివల్ పేరుతో వివిధ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నారు. 11 రోజుల పాటు పలువురు ప్రముఖ సినీ హీరోలకు సంబంధించిన సినిమా ప్రమోషన్లతో పాటు సాంస్కృతిక రంగానికి సంబంధించిన పలు కార్యక్రమాలు ఉండబోతున్నాయి. ఈ ఉత్సవాలు భావితరాలకు తెలిసేలా రూపొందించామని, ఈ ఉత్సవాల్లో అందరూ భాగస్వామ్యం కావాలని మంత్రి పార్థసారథి కోరారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో కూటమి నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించివేశారు. గ్రామ పంచాయతీ సమీపంలో జనసేన, తెలుగుదేశం పార్టీ నేతలు ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీలను పథకం ప్రకారమే చించివేసినట్లు అనుమానిస్తున్నారు. దీనిపై కూటమి నేతలు రావులపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా స్వదేశీ పరిజ్ఞానంతో భారతీయ రైల్వేలో కవచ్ అనే సేఫ్టీ సిస్టమ్ రూపొందించారు. తద్వారా ప్రమాదాలను నివారించడమే కాక ప్రమాదాలను ముందే గుర్తించడం కవచ్ ప్రత్యేకత. భవిష్యత్తులో మరిన్ని కవచ్లు అమర్చే ప్రణాళిక చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. జీరో యాక్సిడెంట్, జీరో డ్యామేజ్ తో కవచ్ అద్భుతంగా పనిచేస్తుందని వాల్తేరు డివిజన్ డిఆర్ఎం లలిత్ హర్షం వ్యక్తం చేశారు. విశాఖలో జోరుగా పేదల పట్టాల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. 2018లో భారీ సంఖ్యలో మహిళల పేరుతో కూటమి ప్రభుత్వం పట్టాలను అందజేసింది. అయితే ఆ తర్వాత వచ్చిన వైసీపీ సర్కార్ లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్లు చేయకపోవడంతో వారి కళ కలగానే మిగిలిపోయింది. లబ్ధిదారుల పట్టాలకు రిజిస్ట్రేషన్లు చేయాలని ఇప్పుడు కూటమి ప్రభుత్వం నిర్ణయించడంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జోరందుకుంది. కూటమి ప్రభుత్వం పట్టాలకు రిజిస్ట్రేషన్లు చేయడంపై విశాఖవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తిరుమలలో టీటీడీ పాలక మండలి సమావేశం జరిగింది. ఈ నెల 24 నుంచి అక్టోబర్ 2 వరకు జరగనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై పాలక మండలిలో చర్చించారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లే ప్రధాన అజెండాగా సమావేశం జరిగినట్లుగా తెలుస్తోంది. టీటీడీపై అసత్యపు ప్రచారం చేసిన కరుణాకర్ రెడ్డిపై టీటీడీ బోర్డు సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తులందరికీ కరుణాకర్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని భానుప్రకాష్ డిమాండ్ చేశారు. తెలుగు సంస్కృత అకాడమీ ఆధ్వర్యంలో భాషాభిమానులు, సంపాదక రచయితలతో కలిసి తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అకాడమీ కొత్త చైర్మన్ గా ఆర్డి విల్సన్ బాధ్యతలు స్వీకరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సమ్మేళనంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్, పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొని విల్సన్ కు అభినందనలు తెలిపారు. 7వ ఆల్ ఇండియా ప్రిజన్ డ్యూటీ మీట్
2025 తెలంగాణ ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వివిధ పోటీల్లో పతకాలు సాధించిన వారిని సీఎం అభినందించారు. దేశంలోని వివిధ రాష్ట్రాలతో జరిగిన పోటీల్లో 133 పతకాల్లో 28 పతకాలను తెలంగాణ కైవసం చేసుకుంది. ఢిల్లీలో కేంద్ర సహాయ మంత్రి అనుప్రియ పటేల్ను తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కలిశారు. ఖరీఫ్ సీజన్లో యూరియా కొరతను తీర్చేందుకు 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కావాలని కోరారు. దీనిపై స్పందించిన అనుప్రియ పటేల్ తెలంగాణకు అవసరమైన యూరియాను సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. కౌమార దశలో బాలికల సమస్యలపై మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు. 14 నుంచి 18 ఏళ్ల మధ్య వయసు ఎంతో కీలకమని, ఇది జీవితాన్ని మలుపు తిప్పే దశ అని అన్నారు. ఈ దశలో సరైన దారి చూపిస్తే బాలికలు సమాజానికి మార్గదర్శకులవుతారని అన్నారు. కౌమార దశలో బాలికలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటారని, వాటిని ఎదుర్కోవడానికి కిషోర బాలికల సంఘాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సంఘాల ద్వారా వారికి భద్రత, ఆరోగ్యం, పోషకాహారం, నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలు పెంపొందుతాయని మంత్రి సీతక్క తెలిపారు. సృజనాత్మకతకు, శాస్త్ర సాంకేతిక రంగాలకు హబ్ హైదరాబాద్ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. గచ్చిబౌలి టీ హబ్ లో కేంద్ర గనుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సెమినార్లో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ గా ఎదగాలంటే సృజనాత్మకతే సిసలైన మంత్రమని ప్రధాని మోదీ చెబుతుంటారని, ఆయనకు అనుగుణంగా ముందుకు నడుస్తూ కీలకమైన మినరల్స్ రంగాన్ని మరింత బలోపేతం చేయాలన్నారు. 100 కోట్లతో 100 రోజుల్లో బీహెచ్ఈఎల్ చౌరస్తా నుంచి అమీన్పూర్, సుల్తాన్పూర్ మెడికల్ డివైస్ పార్క్ కి కనెక్టివిటీ రోడ్డును పూర్తి చేయని పక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో ధర్నాకు సిద్దమని మెదక్ ఎంపీ రఘునందన్ రావు హెచ్చరించారు. సంగారెడ్డి జిల్లా బీహెచ్ఈఎల్ చౌరస్తా పక్కన ఉన్న నాలాను జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్తో కలిసి రఘునందన్ రావు పరిశీలించారు. 100 రోజుల్లో రోడ్డు పనులు పూర్తి చేయాలన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అసమర్థ పాలన కొనసాగుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా విమర్శించారు. హైదరాబాద్ లో నాలాలో పడి కొట్టుకుపోయిన 3 మృతదేహాలను 3 రోజులు గడుస్తున్నా వెలికి తీయకపోవడంపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం తమ ఆప్తులను చివరి చూపు కూడా చూసుకోలేని ఆ బాధిత కుటుంబాల ఆవేదన, గుండెకోత, మానవత్వం లేని కాంగ్రెస్ కు వినిపించడం లేదా అని ప్రశ్నించారు. బతుకమ్మ కుంటను సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి, హైడ్రా కమిషనర్ రంగనాథ్, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ పరిశీలించారు. ఈ నెల 25న బతుకమ్మ కుంటను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు. ఈ ఏడాది బతుకమ్మ కుంటలో బతుకమ్మను ఏర్పాటు చేసి బతుకమ్మ కుంటను పునరుద్ధరిస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీపై రాజకీయాలు ఎందుకు చేస్తున్నారని అభ్యర్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రూప్ 1 పరీక్షలను మళ్లీ నిర్వహించాలన్న తెలంగాణ హైకోర్టు తీర్పుపై ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం తమ పిల్లలు ఎంతో కష్టపడి ర్యాంక్ తెచ్చుకున్నారని తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. విద్యుత్ శాఖ ఏడీఈ అంబేద్కర్ ఇంట్లో ఏసీబీ సోదాలు చేసింది. మణికొండలో ఏడీఈగా పనిచేస్తున్న అంబేద్కర్ పై ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. 2 కోట్లకు పైగా నగదును సీజ్ చేశారు. భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్తో పాటు పలు జిల్లాలో ఏసీబీ తనిఖీలు చేపట్టింది. కోఠీలోని డైరెక్టరేట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్ ఎదుట మెడికల్ హెల్త్ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. 5 నెలలుగా పెండింగ్ లో ఉన్న జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం 25,000 ఇస్తూ అవుట్ సోర్సింగ్ పద్ధతిలో కాకుండా నేరుగా ప్రభుత్వమే జీతాలు చెల్లించాలని కోరుతున్నారు. రోడ్డుపై బైఠాయించిన ఉద్యోగులను పోలీసులు కార్యాలయంలోకి బలవంతంగా లాక్కెళ్లారు. దీంతో పోలీసులకు ఉద్యోగులకు మధ్య తూపులాట జరిగింది. మున్సిపల్ ఒప్పంద కార్మికులకు పెండింగ్ లో ఉన్న వేతనాలను చెల్లించాలంటూ నిర్మల్ జిల్లా మున్సిపల్ అధికారులు చేపట్టిన నిరసన 2వ రోజు కొనసాగింది. 2 నెలలుగా తమకు వేతనాలు చెల్లించకపోవడంతో ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి తమకు పెండింగ్ వేతనాలు చెల్లించాలని కోరుతున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో యూరియా కోసం రైతులు ఆందోళనకు దిగారు. యూరియా కోసం పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన రైతులు మంత్రి వివేక్ వెంకటస్వామి క్యాంప్ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. వస్తున్న యూరియా అంతా ఎటు వెళ్తుందో అర్థం కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే పోలీసులు అక్కడికి చేరుకుని రైతులకు నచ్చజెప్పడంతో ఆందోళనలు విరమించారు.
యూరియా కోసం రైతుల ఆందోళన నేపథ్యంలో మంచిర్యాల జిల్లా చెన్నూరు పీఏసీఎస్ పాలకవర్గాన్ని అధికారులు రద్దు చేశారు. తీవ్రమైన యూరియా కొరతతో రైతులు కొద్ది రోజులుగా మంత్రి వివేక్ వెంకటస్వామి క్యాంప్ ఆఫీస్ వద్ద ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో యూరియా పంపిణీపై మంత్రి విచారణకు ఆదేశించారు. యూరియా పంపిణీలో అవకతవకలు జరిగాయని, అందుకే రైతులు ఆందోళన చేస్తున్నారని అధికారులు మంత్రికి నివేదించారు. మాల బేగర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మాల బేగర్ల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహాగర్జన నిర్వహించారు. మనిషి పుర్రలు ఎముకలతో పాటు శ్మశాన వాటికలో బేగర్లు ఉపయోగించే పనిముట్లను చేతపట్టి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ప్రభుత్వం ఆదుకోవాలని నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 35,000 మంది కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం, పెన్షన్ ఇవ్వాలని వేడుకుంటున్నారు. తెలంగాణ సర్పంచుల సంఘం హైదరాబాద్ లో వినూత్న నిరసన చేపట్టింది. తమ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని మాజీ సర్పంచులు దున్నపోతుకు అందజేశారు. బిల్లులు రాక అనేక మంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మత్తు నిద్ర వీడటం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో దున్నపోతు పాలన కొనసాగుతుందని సంఘం జేఏసీ అధ్యక్షుడు యాదయ్య గౌడ్ మండిపడ్డారు. అనేక సార్లు ప్రభుత్వానికి విన్నవించినా తమ గోడు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా బస్తాలు చోరీకి గురైన ఘటన కామారెడ్డి జిల్లాలో జరిగింది. రామేశ్వరపల్లి గ్రామానికి చెందిన గంగారెడ్డికి యూరియా లభించకపోవడంతో తనకు తెలిసిన వారి దగ్గర నుంచి ఒక బస్తా యూరియాను తెచ్చుకున్నాడు. దాన్ని మొక్కజొన్న పంటకు చల్లుదామని పొలానికి తీసుకెళ్లాడు. ఈ క్రమంలో పని మీద ఇంటికెళ్లి వచ్చేసరికి యూరియా బస్తా మాయమైంది. వెంటనే టోల్ ప్లాజా దగ్గరున్న సీసీ కెమెరా ఫుటేజ్ ను పరిశీలించారు. బైక్ పై యూరియా బస్తా తీసుకెళ్తున్న వీడియోను వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ కావడంతో ఆ యువకులు యూరియా బస్తాను తిరిగి రైతుకు అందజేసి క్షమాపణ కోరారు. కర్నూలు వ్యవసాయ మార్కెట్లో స్థానికులు ఉల్లి దోపిడీకి దిగారు. రైతులు ఉల్లిని అమ్మేందుకు మార్కెట్కు తీసుకొచ్చి నిల్వ ఉంచారు. అసలే ధరలేక రైతులు అల్లాడిపోతుంటే స్థానికులు ఉల్లి బ్యాగులను ఆటోలో, రిక్షాల్లో తీసుకెళ్లిపోయారు. ఉదంతాన్ని మార్కెట్ యార్డ్ సిబ్బంది చూస్తూ ఉండిపోయారే తప్ప రైతుల పండించిన పంటను తీసుకెళ్తుంటే ఆపలేకపోయారు. ఉల్లి దోపిడీ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శ్రీశైలంలో ఆరుద్ర నక్షత్రం సందర్భంగా దేవస్థానం ఈవో శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బంగారు స్వర్ణ రథోత్సవం ఘనంగా నిర్వహించారు. వేకువజామున స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేష పూజలు నిర్వహించారు. అనంతరం స్వర్ణ రథంలో ఆసీనులైన స్వామి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి అమ్మవార్లు స్వర్ణ రథంపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. తిరుమల శ్రీవారి ఆలయంలో 24వ తేదీ నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీవారి ఆలయంలో కోయల్ అళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని ఉదయం శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రీవారి ఆలయ మహద్వారం నుంచి ఆనంద నిలయం వరకు ఆలయాన్ని శుభ్రపరిచే కార్యక్రమంలో అర్చకులు, ఉన్నతాధికారులు, టీటీడీ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా అష్టదళ పాద పద్మాలంకరణ సేవను టీటీడీ రద్దు చేసింది. ఏపీ గవర్నర్ అబ్దుల్ లజీర్ తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న గవర్నర్ ఆలయ మహద్వారం వద్దకు చేరుకోగానే ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ ను మహద్వారం గుండా ఆలయంలోకి తీసుకెళ్లి శ్రీవారి దర్శనం చేయించారు. దర్శనానంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. భద్రాద్రి రామాలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఆద్యంతం సాంప్రదాయబద్ధంగా సాగాయి. తొలుత దర్బారు సేవ, తర్వాత ఊంజల్ సేవను నిర్వహించారు. ఈ సమయంలో భగవంతుల్లోని శ్రీకృష్ణ జనన ఘట్టాన్ని ఆలయ పండితులు వివరించారు. అనంతరం శ్రీకృష్ణుడికి పంచామృతాలతో ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా ఆలయంలో ఉట్లు పండుగను ఉత్సాహంగా నిర్వహించారు. స్వామివారి ఉత్సవ మూర్తులను వాహనంపై ప్రత్యేకమైన పుష్పాలతో అలంకరించి తొలిమెట్టు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ పరిసరాల్లో ప్రత్యేకమైన ఉట్టిని ఏర్పాటు చేశారు. స్థానిక యువకులు ఉట్టి కొట్టే కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండల పరిధిలో జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ చొరవతో రోడ్డుపై ఏర్పడిన గుంతలను సొంత ఖర్చులతో పూడ్చేయించి ఎస్ఐ సతీష్ దాతృత్వం చాటుకున్నారు. రోడ్డుపై ప్రమాదకరంగా మారిన గుంతలను ట్రాక్టర్తో మట్టిని తెప్పించి గుంతలు పూడ్చారు. ఎప్పటికప్పుడు సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ఎస్ఐ సతీష్ తన ఉనికిని చాటుకుంటున్నారు. తూర్పుగోదావరి జిల్లా వెంకటాయపాలెం, చిట్యాలలో కొవ్వాడ కాలువ ఉధృతి కారణంగా పంటలు నీట మునిగాయి.
అల్పపీడనం ప్రభావంతో ఏజెన్సీ ప్రాంతాల్లో కురిసిన వర్షాల కారణంగా కొవ్వాడ కాలువ ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో గోపాలపురం మండల పరిధిలోని వెంకటాయపాలెం చిట్యాలలో 500 ఎకరాల్లో వరి పొలాలు నీట మునిగాయి. వరద నీటిని మళ్లించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. రంగారెడ్డి జిల్లాను భారీ వర్షం అతలాకుతలం చేసింది. భారీ వర్షానికి మరిపల్లి, లింగంపల్లి గ్రామాలను వరద నీరు ముంచెత్తింది. వరద ఉధృతికి పంట పొలాలు నీట మునిగాయి. వరద నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు భారీ వర్షానికి ఊరు కాలువ ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రధాన రహదారి దెబ్బతినడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పెద్దపల్లి జిల్లా మానేరు వాగులో చిక్కుకున్న వ్యక్తులను గ్రామస్తులు కాపాడారు. గట్టపల్లి గ్రామం మానేరు వాగులో ఇసుక సేకరించేందుకు 10 మంది వ్యక్తులు వెళ్లారు. ఇంతలో వరద ప్రవాహం కారణంగా రహదారి కొట్టుకుపోవడంతో అక్కడే ఉండిపోయారు. ఫోన్ ద్వారా బాధితులు గ్రామస్తులకు సమాచారం అందించారు. తాడు సహాయంతో వరదలో చిక్కుకున్న వారికి గ్రామస్తులు కాపాడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వరంగల్ జిల్లాలోని చారిత్రక శైవ క్షేత్రం ఐనవోలులో మల్లికార్జున స్వామి ఆలయ ఆవరణలో 2 శతాబ్దాల నాటి శివాల మర్రి వృక్షం కూలిపోయింది. ఆలయానికి వచ్చే భక్తులు ముందుగా ఈ మర్రి చెట్టు దగ్గర పూజలు చేస్తారు. దీని శివాల మర్రిగా పిలుస్తారు. భక్తులు మర్రి చెట్టుగా కాకుండా ఆధ్యాత్మికత, ఆలయ ప్రతిష్టకు చిహ్నంగా భావిస్తారు. అలాంటి వృక్షం కూలిపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో వింత వ్యాధితో గేదెలు మృత్యువాత పడటం కలకలం రేపుతోంది. మొదట పశువుల మెడపై తెల్లటి దద్దుర్ల లాంటి మచ్చలు ఏర్పడుతోంది. ఆ తర్వాత 2 రోజుల పాటు గేదెలు గడ్డి, నీరు తీసుకోకపోవడంతో వాటి ఉష్ణోగ్రత పడిపోయి చనిపోతున్నాయి. ఈ నెల 13, 15వ తేదీలో కాకినాడ పశురోగ నిర్ధారణ సంస్థ, విజయవాడ వెటర్నరీ బయోలాజికల్ రీసెర్చ్ వైద్య బృందం వచ్చి వ్యాధి సోకిన గేదెలను పరిశీలించి శాంపిల్స్ తీసుకువెళ్లారు. కుక్కలు తరమడంతో ఓ ఎద్దు ఏకంగా ఓ ఇంటిపైకి ఎక్కింది. ఆదిలాబాద్ జిల్లా నీరాల గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఓ రైతు తన ఎద్దును ఇంటి ఆరు బయట కట్టేసి ఉంచగా కుక్కల గుంపు ఎద్దును తరిమింది. అది పరిగెత్తి పక్కనున్న రాళ్ల కట్టపై నుంచి వెళ్లి ఏకంగా ఓ ఇంటిపైకి ఎక్కింది. గమనించిన స్థానికులు ఎద్దును కిటికిదించారు. ప్రముఖ కన్నడ నటుడు ఉపేంద్ర, ఆయన భార్య ప్రియాంక ఫోన్లు సైబర్ మోసగాళ్ల చేతిలో హ్యాక్ అయ్యాయి. ఈ విషయాన్ని ఓ వీడియో ద్వారా ఉపేంద్ర స్వయంగా వెల్లడించారు. మొదటగా తన భార్య ప్రియాంకకు తెలియని నంబర్ నుంచి ఆన్లైన్ ఆర్డర్ మెసేజ్ వచ్చిందని, అది నిజమని నమ్మిన ఆమె చివరకు హ్యాకర్ల చేతిలో మోసపోయిందన్నారు. ఈ విషయంపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తానని చెప్పారు. డబ్బు అడిగే మెసేజ్లు, కాల్స్ వస్తే ఎవరూ నమ్మొద్దని ఉపేంద్ర వీడియోలో విజ్ఞప్తి చేశారు. 10 ఏళ్ల బాలికపై అత్యాచారం కేసులో నల్గొండ జిల్లా పోక్సో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. నల్గొండ మండలం అన్నెపర్రి గ్రామానికి చెందిన మర్రి ఉషయ్య అనే వృద్ధుడు 2023 మార్చిలో 4వ తరగతి విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో పోక్సో కోర్టు ఉషయ్యకు 24 ఏళ్ల జైలు శిక్షతో పాటు 40,000 రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అంతర్రాష్ట్ర గంజాయి ముఠా గుట్టురట్టయింది. ఏపీలోని పాడేరుకు చెందిన ఓ మహిళ నుంచి రైల్వే పోలీసులు 8 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పాడేరు నుంచి మహారాష్ట్రలోని షోలాపూర్కు గంజాయి రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. మరొకరు పరారీలో ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లా పెరవలి పరిసర ప్రాంతాల్లో, జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో బైక్ చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠాను పెరవలి పోలీసులు అరెస్ట్ చేశారు. 6 సభ్యుల ముఠాలో ఒకరు పరారులో ఉండగా మిగతా 5గురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి 26 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు కొవ్వూరు డీఎస్పీ దేవ్ కుమార్ తెలిపారు. మేడ్చల్ జిల్లా సురారం పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నర్సాపూర్కు చెందిన సాదిక్ ఈజీ మనీ కోసం బైక్ చోరీలను ఎంచుకున్నాడని మేడ్చల్ ఏసీపీ శంకర్ రెడ్డి తెలిపారు. గతంలో ప్లంబర్ పని చేసిన అనుభవం ఉండడంతో డమ్మీ తాళం చెవి వాడి బైకులను ఎత్తుకెళ్లేవాడని తెలిపారు. సాదిక్ ను అరెస్ట్ చేసి అతని నుంచి 10 బైకులను స్వాధీనం చేసుకున్నామని ఏసీపీ తెలిపారు. హైదరాబాద్ బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో కిడ్నాప్ కేసు హత్యగా మారింది. సెప్టెంబర్ 13న మహమూద్ అనస్ కనిపించడం లేదని సనా బేగం పోలీసులకు ఫిర్యాదు చేసింది. మొదట కిడ్నాప్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు తండ్రి ప్రవర్తనపై అనుమానంతో విచారణ చేయగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కన్న తండ్రి అక్బర్ కుమారుడు అసన్ను హత్య చేసి మూసీ నదిలో పడేసినట్లు అంగీకరించాడు. చిన్నారి మృతదేహం కోసం డీఆర్ఎఫ్ బృందాలు, హైడ్రా బృందాలు మూసీ నదిలో గాలింపు చర్యలు చేపట్టారు.
ఢిల్లీ సెంట్రల్ యూనివర్సిటీలో ఎలక్షన్ ఫైటింగ్ జరిగింది. ఎన్నికల ప్రచారానికి చివరి రోజు కావడంతో యూనివర్సిటీ క్యాంపస్లోని కిరోర్ కాలేజీలో ప్రచారానికి ఎన్ఎస్యుఐ, ఏబీవీపీ విద్యార్థి సంఘాల నేతలు వెళ్లారు. అయితే ఒక్కసారిగా రెండు విద్యార్థి సంఘాలు ఎదురెదురు పడడంతో పోటాపోటీగా నినాదాలు చేశారు. చివరకు రెండు విద్యార్థి సంఘాలకు చెందిన విద్యార్థులు నడి రోడ్డుపై బాహాబాహీకి దిగారు. ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టడంతో వివాదం సద్దుమణిగింది. 60 కోట్ల చీటింగ్ కేసులో రాజకుంద్రాను ముంబై పోలీసులు విచారించారు. ఓ వ్యాపారవేత్తను 60 కోట్లు మోసం చేసినట్లు నటి శిల్పా శెట్టి దంపతులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే రాజకుంద్రాను 5 గంటల పాటు విచారించిన పోలీసులు అతని బ్యాంక్ స్టేట్మెంట్ వివరాలు, ఇతర ఖర్చుల గురించి ఆరా తీశారు. అయితే కొన్ని కంపెనీల్లో 60 కోట్లు పెట్టుబడులుగా పెట్టినట్లు విచారణ సమయంలో రాజకుంద్రా అంగీకరించినట్లు సమాచారం. పాకిస్తాన్ ఆటగాళ్లతో భారత్ క్రికెటర్లు హ్యాండ్ షేక్ చేయకపోవడం వివాదానికి దారితీసింది. ఆ వివాదం మరింత ముదురుతోంది. హైక్రాఫ్ట్ ను తొలగించకపోతే ఆసియా కప్ నుంచి వైదొలుగుతామంటూ ఐసీసీకి పాకిస్తాన్ లేఖ రాసింది. పాకిస్తాన్ లేఖకు స్పందించిన ఐసీసీ రిఫరీ హైక్రాఫ్ట్ ను తొలగించబోమని స్పష్టం చేసింది. హ్యాండ్ షేక్ ఇవ్వకూడదని ముందే నిర్ణయించుకున్నామని, తమ నిర్ణయంతో రిఫరీకి సంబంధం లేదని భారత్ ఘాటైన సమాధానం ఇచ్చింది. ఉత్తరాఖండ్లో మళ్లీ మెరుపు వరదలు సంభవించాయి. నిన్నటి నుంచి ఉత్తరాఖండ్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దానికి తోడు ఈ తెల్లవారుజామున భారీ వర్షం పడింది. దీంతో డెహ్రాడూన్లో వరదలు సంభవించాయి. 2 వ్యక్తులు గల్లంతయ్యారు. రోడ్లు ధ్వంసమయ్యాయి. రోడ్లు, ఇళ్లు, దుకాణాలు ధ్వంసమయ్యాయి. రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. భారీ వర్షాల కారణంగా డెహ్రాడూన్లో స్కూళ్లకు, కార్యాలయాలకు సెలవులు ప్రకటించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు హిమాచల్ ప్రదేశ్ అతలాకుతలమైంది. సిమ్లాలోని హైలాండ్ ప్రాంతాల్లో కొండచర్యలు విరిగిపడ్డాయి. దీంతో ఆ ప్రాంతాల్లో ఉన్న ఇళ్లు, భవనాలు దెబ్బతిన్నాయి. వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. కొండచర్యలు విరిగిపడడంతో రాకపోకలు స్తంభించిపోయాయి. హైలాండ్ ప్రాంతాన్ని సందర్శించడానికి వచ్చిన పర్యాటకులు చిక్కుకుపోయారు. శిథిలాలను తొలగించేందుకు సహాయక చర్యలు చేపట్టారు. పర్యాటకులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.